నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. టీ20 ప్రపంచ కప్లో పేలవమైనటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి ఓపెనర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. అభిషేక్ శర్మ దారుణమైనటువంటి వైఫల్యానికి టీమిండియా మూల్యం చెల్లించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభిషేక్ శర్మ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఆడాలా, సంజు శాంసన్ ఆడాలా, ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే సెమీస్ వెళ్ళేటువంటి ఆశలే సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇక తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కష్టమే అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి అసలు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరిట్లో ఎవరు బెటర్, ఎవరిని ఆడిస్తే బెటర్, వాటికి సంబంధించిన ఒక గణాంకాలు ఒకసారి మనం చూద్దాం. గత 5 మ్యాచ్ల్లో వీరిద్దరి ప్రదర్శన మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అభిషేక్ శర్మ గత మ్యాచ్లో 15 పరుగులు కొట్టాడు. అంతకుముందు 0-0-0 3 మ్యాచ్లలో. ఈ 4 మ్యాచ్లు కూడా ఈ వరల్డ్ కప్లో జరిగినటువంటి మ్యాచ్లు. ఈ 4 మ్యాచ్లు అభిషేక్ శర్మ ఆడింది ఈ వరల్డ్ కప్లో జరిగినటువంటి మ్యాచ్లు. ఇది అంతకుముందు న్యూజిలాండ్లో ఒక మ్యాచ్. 5 మ్యాచ్లు ర్యాండమ్గా తీసుకుంటే, సంజు శాంసన్ గత మ్యాచ్ ఈ వరల్డ్ కప్లో ఆడింది 22 పరుగులు కొట్టాడు. గత 4 మ్యాచ్లు అంతకుముందు న్యూజిలాండ్లు మిగతా మ్యాచ్లు కలిపితే స్కోర్ ఇది 6 పరుగులు, 24 పరుగులు, 0 పరుగులు, 6 పరుగులు. ఈ విఫలం కారణంగానే సంజు శాంసన్ని ఈ వరల్డ్ కప్లోకి తీసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కంటే ముందు ప్రదర్శన ఇది సంజు శాంసన్ది. 5 మ్యాచ్లు ర్యాండమ్గా తీసుకుంటే, అభిషేక్ శర్మ 5 మ్యాచ్లలో 4 వరల్డ్ కప్లోనే ఉన్నాయి. ఈ వరల్డ్ కప్లో చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ప్రదర్శన అభిషేక్ శర్మది ఇది. 4 మ్యాచ్లో కలిపి మొత్తం కొట్టింది 15 పరుగులు. సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్లో ఆడింది ఒకటే మ్యాచ్ 22 పరుగులు. అంటే యావరేజ్న ఇంకా 3 మ్యాచ్లు అభిషేక్ శర్మ లానే సంజు ఆడితే ఒక 100 పరుగులు కొట్టేవాడేమో. సో అది కూడా ఆ ప్రదర్శనకు సరైనది కాదు. బట్ సంజు శాంసన్ బ్యాట్స్తో పోలిస్తే, అభిషేక్ శర్మ బ్యాటింగ్తో పోలిస్తే సంజు శాంసన్ బ్యాటింగ్ అనేది కొంత గ్యారంటీ అనేది, మనకు మినిమం గ్యారంటీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఆడతాడో తెలియదు. ఆడినప్పుడు విధ్వంసం, ఆడకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి, పేక మెడల సర్దేసుకోవడం. సంజు శాంసన్ ఆడితే విధ్వంసం ఉండకపోవచ్చు, మొత్తానికే పేక మెడల ప్యాకప్ చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాలేదు. మినిమం స్టార్ట్ ఉంటుంది సంజు ఉన్నప్పుడు. సంజు ఇక్కడ వరల్డ్ కప్ నమీబియాతో మ్యాచ్ అనుకుంటుంది, అక్కడ ఆడినప్పుడు కూడా ఫస్ట్ వికెట్కి ఆల్రెడీ 30 స్కోర్ దాటిపోయింది, 30-40 స్కోర్ వచ్చింది. అంటే ఓపెనింగ్ స్టార్ట్ అనేది కొంత బెటర్గా ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్కి లేదా అవతల ఆపోనెంట్ టీంకి 0 దగ్గర అవుట్ అయిన దానికి, 30-40 పరుగుల దగ్గర అవుట్ అయిన దానికి చాలా తేడా కనిపిస్తుంటుంది. ఒక పాజిటివ్ మన వైపు ఉంటుంది, ఒక మెట్టు పైచే మనకుంటుంది. అభిషేక్ శర్మ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఓవర్లను అవుట్ అవ్వడం కారణంగా టీం కష్టాల్లోకి పడుతుంది, డిఫెన్స్లోకి వెళ్తుంది, ఆపోనెంట్ టీంకి బలం చేకూరుతుంది. ఇప్పుడు సంజు శాంసన్నే టీంలోకి తీసుకోవాలి ఓపెనర్గా. చాలు ఇక అభిషేక్ శర్మకి అవకాశం ఇచ్చిన కాడికి చాలా ఫెయిల్ అయిపోయాడు, ఇంకా అవకాశం ఇవ్వడానికి లేదు, ఇది డూ ఆర్ డై మ్యాచెస్ కాబట్టి అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు టీమిండియా సెమీస్కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఓకే, నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా మనం కూడా మిగతా 2 జింబాబ్వే, వెస్టిండీస్ మీద గెలిస్తే హ్యాపీగా సెమీస్కి వెళ్తాం. ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా మీద వెస్టిండీస్ గెలిచింది అనుకోండి, ఇక మనకు కావాల్సినటువంటిది అద్భుతమే. ఆ అద్భుతం చేసేటువంటి సత్తా మళ్ళీ అభిషేక్కే ఉంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ కావాలంటే ఇక ఎట్లా ఆడాలో మనకు తెలిసిందే కదా. అభిషేక్ శర్మ బ్యాట్ పని చెప్తేనే నెట్ రన్ రేట్ పెరుగుతుంది. అభిషేక్ శర్మ నిలబడితే 20-30 బంతుల్లో 80 పరుగులు కూడా చేయగలడు. సంజు శాంసన్ కొడతాడు, అద్భుతంగా రాణిస్తాడు, కానీ అభిషేక్ శర్మ అంత స్ట్రైక్ రేట్ని సంజు శాంసన్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. మరి ఎలా అని అనుకున్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, బట్ ఈ నెట్ రన్ రేట్ అనేటువంటి ఒక చిన్న కిటుకుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకా అభిషేక్ శర్మ అవసరం ఉంది, అతను ఉంటే బెటర్ ఏమో, నెట్ రన్ రేట్ కారణంగా సరే ఇన్ని విఫలమైనా కూడా మళ్ళీ ఏదో ఒక మ్యాచ్లో ఆడకపోతాడా, జూలు విధించకపోతాడా, దాంతో మనకు మారకపోతుందా సిచ్యువేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి సంజు శాంసన్ ఉండాలి, అభిషేక్ శర్మ ఉండాలి. మరి ఎలా అనంటే, అండ్ ఇక్కడ ఇప్పటివరకు అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ ఓపెనింగ్ ఎక్కుతున్నారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. దీనివల్ల కూడా జట్టు సమతూకం. మనం ఎప్పుడైనా కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తాం. సంజు శాంసన్ విఫలం కావడంతో గత మ్యాచ్లకు లెఫ్ట్ హ్యాండర్లు అయినా కూడా వీళ్ళిద్దరు ఫామ్లో ఉన్నారు కాబట్టి పెడదామని తీసుకున్నారు. కానీ అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. కంప్లీట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది ఆపోనెంట్ బౌలర్లకి ఈజీ అయిపోతుంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెట్టాలంటే సంజు శాంసన్ ఉండాల్సిందే కంపల్సరీ.
ఈశాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ ఓపెనర్గా ఉండాల్సిందే. సార్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఇద్దరు ఓపెనర్గా ఉంచే అటువంటి ప్రయత్నం ఏమైనా టీంలో అంటే ఇంకొక అవకాశం ఉంది. తిలక్ వర్మ గత 4 మ్యాచ్లలో తన ప్రదర్శన మొన్న దారుణమైనటువంటి ఇంపార్టెంట్ ఇన్నింగ్ ఆడాల్సినటువంటి టైంలో ఒక ఫెయిల్ అవ్వ షాట్ ఆడి జట్టు కష్టాలకు నెట్టేశాడు. ఎంఎస్ ధోని కూడా చెప్పాడు ఇదే విషయాన్ని. నెంబర్ 3లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్ ఎంత కాన్సన్ట్రేషన్తో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, జట్టు కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఆడాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు తిలక్ వర్మ అని చెప్పేసి ధోని కూడా అన్నాడు. ఇంపార్టెంట్ టైంలో ఆసియా కప్లో హీరో అయిపోయాడు, మనం కాదనలేం. తిలక్ వర్మ బ్యాటింగ్ని, తిలక్ వర్మ ఆ పాత్రని తక్కువ అంచనేలేం. కానీ మొన్న మ్యాచ్లో ఒక పరుగు కొట్టి అవుట్ అయ్యాడు. అంతకుముందు 20-30 కొట్టాడు, అంతకుముందు కూడా 20-30 కొట్టాడు. 20-30 ఓకే బెటర్ స్కోరే, కానీ దానికి తీసుకుంటున్న బంతులు ఒకదానికి 18 బంతులు, ఇంకోటి 30 చేస్తే 27 బంతులు తీసుకుంటున్నాడు తిలక్ వర్మ. T20కి ఈ యొక్క నెట్ రన్ రేట్ అనేది, ఈ యొక్క స్ట్రైక్ రేట్ అనేది సరిపోదు బ్యాట్స్మెన్స్కి. దీనివల్ల అక్కడ నెట్ రన్ రేట్ స్లో అయిపోతుంది తిలక్ వర్మ వచ్చినప్పుడు. అది జట్టుకు బడన్గానే మారుతుంది తప్ప ఉపయోగకరంగా మారట్లే భారీ స్కోర్ చేయడానికి అనేది ఒక ఇంటెన్షన్ ఉంది. కాబట్టి సంజు శాంసన్ అభిషేక్ శర్మను ఆడిపియాలంటే ఇంకొక ఆప్షన్ తిలక్ వర్మ ప్లేస్ ఉంది. దానికి ఏం చేయొచ్చు, అభిషేక్ శర్మని సంజు శాంసన్ని ఓపెనింగ్ పంపించచ్చు. ఈశాన్ కిషాన్ని తిలక్ వర్మ ప్లేస్లో ఫస్ట్ డౌన్లో ఈశాన్ కిషాన్ని పంపిస్తే జట్ పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లకు అనేది ఇంకొక అంచనా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. తిలక్ వర్మ ప్లేస్లో ఈశాన్ కిషాన్ని పంపించి వీళ్ళిద్దరిని ఓపెనర్గా పంపిస్తే జట్టు బాగుంటుందా, లేదు అభిషేక్ శర్మను కంప్లీట్గా రిప్లేస్ చేసేసి ఆ ప్లేస్లో సంజు శాంసన్ పెట్టి యాస్టీస్గా మళ్ళీ తిలక్ వర్మను కంటిన్యూ చేస్తే బెటర్ అంటారా? తిలక్ వర్మ ఆ రకంగా స్ట్రైక్ చేస్తాడా నెక్స్ట్ మ్యాచ్ల కన్నా? ఈ 2 రకాల ఆప్షన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఇప్పుడైతే జింబాబ్వేతో మ్యాచ్ కానీ వెస్టిండీస్తో మ్యాచ్ కానీ చాలా కీలకంగా మారుతాయి. ఇప్పుడు రింకు సింగ్ కూడా చివరిలో ఉంటాడో లేదనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా, వాళ్ళ ఫాదర్కి బాలేకపోవడం కారణంగా. కాబట్టి హిట్టర్గా ఉండేటువంటి ఒక ప్లేస్ అక్కడ ఎండింగ్లో అక్కడొకటి మళ్ళీ వెకేట్ అయిపోతుంది. కాబట్టి ఎటు చూసి తిలక్ వర్మకే ఇప్పుడు ఎఫెక్ట్ పడుతున్నట్టుగా కనబడుతుంది. హిట్టర్ కావాలంటే అభిషేక్ ఉండాల్సిందే, ఓపెనింగ్ నిలబడాలంటే సంజు శాంసన్కి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వాల్సిందే, ఈశాన్ కిషన్ కంపల్సరీ ఉండాల్సిందే. మిగిలిన ఎంటీ ప్లేస్ ఒకటి తిలక్ వర్మనే కనిపిస్తుంది. ఈ యొక్క తిలక్ వర్మ అభిషేక్ శర్మ ప్లేసుల్లో రిప్లేస్మెంట్ ఏది ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అనుకుంటున్నా తిలక్ వర్మ ప్లేస్లోనే ఈశాన్ కిషాన్ని దించుతారు. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ సంజు శాంసన్ని ఓపెనింగ్ పంపిస్తారు. అభిషేక్ శర్మ ధాటిగా ఆడిన సంజు శాంసన్ తన యొక్క స్టైలిష్ బ్యాట్స్తో స్కోర్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు అని చెప్పేసి ఒక నమ్మకం. ఈ యొక్క కాంబినేషన్ ఉంటే అద్భుతంగా ఓపెనర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయొచ్చు. అభిషేక్ శర్మ కూడా ఇన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, ఈ మ్యాచ్ కనుక ఫెయిల్ అయితే ఇక దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అభిషేక్ శర్మకి. తనకు లైఫ్లో డిసైడింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆడుతుంది ఆషమాషి సిరీస్ కాదు, చిన్న చితక టోర్నీ కూడా కాదు. T20 వరల్డ్ కప్ 140 కోట్ల భారతీయుల ఆశా కిరణం ఇది. అలాంటి వరల్డ్ కప్లో 1, 2, 3, 4 తప్పిదాలు చేసినా కూడా ఇంకా వెనకేసుకొచ్చేటువంటి జనాలు మనకు ఉన్నారంటే నీ మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భం అభిషేక్ శర్మకి ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో ఉండాలంతే, ఇక ఆప్షన్ లేదు. అక్కడ కూడా నిలబెట్టుకోలేకపోతే అభిషేక్ శర్మ కష్టమే. ఇంకా ఈ 2 ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్గా ఉంటే తిలక్ వర్మ ప్లేస్ ఖాళీ అయిపోతుంది. ఇక లేదు అభిషేక్ శర్మ ఆడిన కాడికి చాలు, ఇంకా కష్టం అభిషేక్ శర్మతోటి మనకు వద్దు అని అనుకుంటే సంజు శాంసన్ అభిషేక్ శర్మ ప్లేస్లో భర్తీ చేసి ఈశాన్ కిషన్ సంజు శాంసన్ లెఫ్ట్ రైట్ కాంబినేషనే వచ్చేస్తారు. తిలక్ వర్మ యాస్టీస్ ఉంటాడు. ఇది నెక్స్ట్ మ్యాచ్లో జరిగేటువంటి పరిణామంగా మనకు కనిపిస్తుంది. సో మీకు అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఓపెనర్గా ఎవరుంటే బెటర్, సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఇద్దరు ఉండాలా, లేకుంటే సంజు శాంసన్ ఈశాన్ పెట్టేసి అభిషేక్ శర్మను పక్కన పెట్టేసేయాలా, తిలక్ వర్మ ప్లేస్లో భర్తీ చేయాలా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.